ఎక్కడున్నావు ఉషా? కొంచెం బాధలో ఉన్నా అమ్మా. రేపు పెళ్లి పెట్టుకొని ఏంటి ఆ మాటలు? అయినా ఎక్కడున్నావే నువ్వు? పెళ్లి కూతుర్ని చేశాక ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పా కదా! మా మాట ఇచ్చా కదా, మీరు కుదిర్చిన వ్యక్తితోనే పెళ్లి చేసుకుంటా అని. కనీసం నన్ను ఈ నైట్కైనా వదిలేయండమ్మా. సరే సరే అరవకు. మీ నాన్నగారు కంగారు పడుతున్నారు. త్వరగా వచ్చేయ్. ఓకే అమ్మా. మందు మనిషి బాధని దూరం చేయడం నిజమే అయితే, ఈ ప్రపంచంలో సగం సమస్యలన్నిటికీ ఇదే ఔషధం. సమస్యలు లేని జీవితం స్వర్గం లాంటిది. ఈ సృష్టిలో ఆ స్వర్గప్రాప్తి ఇద్దరికీ ఉంది. ఒకటి మంచి వాళ్ళకి, రెండు మత్తెక్కిన వాళ్ళకి. ప్రతి సమస్యకి ఇక్కడ పరిష్కారం ఉంటుంది. మీకు స్వాగతం పలుకుతోంది ఈ ప్రపంచం. చాలా థ్యాంక్స్, కానీ నా సమస్యకి పరిష్కారమే లేదు. కనిపించని మీరెవరో తెలుసుకోవచ్చా? ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో కొందరు మృగాలు అవుతారు, కొందరు మహానుభావులు అవుతారు. మితంగా తీసుకుంటే మంచిని చూస్తారు, అమితంగా తీసుకుంటే అంతకు మించింది చూస్తారు. ఇంతకీ మీరెవరో చెప్పనే లేదు. నీ నెత్తికెక్కిన మత్తును నేను. సాధారణంగా మందు తాగిన వాళ్ళు మత్తులో మాట్లాడతారు, కానీ నువ్వు మత్తుతోనే మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఈ బాటిల్లో నుండి బయటికి వచ్చిన మత్తువా? ఆ బాటిల్లో ఉన్నది నీ గొంతులోకి పోతే ఎక్కిన మత్తుని. వావ్, సూపర్! నషాతో ఉషా, వాట్ ఏ కాంబినేషన్! ఎందుకు వచ్చారు? అందరూ బాగుంటే నా అవసరం ఎవరికీ ఉండదు. ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి. ప్రేమించాను, కేవలం ప్రేమించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. మత్తు కోరిన మందులో సగం మంది చెప్పే కారణాలు ఇవే. కాకపోతే సాధారణంగా ఈ కారణాలు అబ్బాయిలు చెప్పేవారు, ఇప్పుడు అమ్మాయి ద్వారా వింటున్నా. ఏ అమ్మాయిల మందు తాగడం తప్ప? మీరే చెప్పండి మత్తు గారు. బీర్, విస్కీ, బ్రాందీ, రమ్, ఒక్కదాని మీదైనా ఓన్లీ ఫర్ బాయ్స్ అని రాసుందా? అర్థమైంది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పలేదు. నేను అడగలేదు, వాడే వచ్చాడు. నేను పిలవలేదు, వాడే పలికాడు. వాడే మాట్లాడాడు, వాడే నవ్వించాడు, వాడే ప్రేమించాడు. చివరికి వాడే వదిలించుకున్నాడు. ఇప్పుడు వాడే ఏడిపిస్తున్నాడు. నన్ను క్షమించుషా, విడిపోవడం నరకమే, భరించక తప్పదు. తెలుసు కదా, మరి ఆ నరకంలోకి నన్నెందుకు తోస్తున్నావు వంశీ? కావాలని చేసిన తప్పు కాదు, తప్పని పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఇది. నువ్వే నా జీవితంలోకి వచ్చి, నువ్వే ప్రేమించి, ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకుంటే కన్నీళ్ళు తప్ప ఇంకేం రావట్లేదు వంశీ. ప్రేమించినప్పుడు చాలా ధైర్యంగా ఉండేవాడిని ఉషా, కానీ
ఎంత ప్రయత్నించినా మా అమ్మ నాన్నలను ఒప్పించలేకపోయాను. కారణం అమ్మా నాన్న అయితే విడిపోవడం మంచిదే, కానీ ఇక నువ్వు నా జీవితంలో ఉండవనే నిజాన్నే భరించలేకపోతున్నాను. ప్రేమించినప్పుడు అందంగా ఉండే జీవితం విడిపోతున్నప్పుడు భారంగా మారుతుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న దానికన్నా 10 ఎక్కువగానే అనుభవిస్తున్నాను, కానీ తప్పదు. నీ జీవితం అనుకున్న దానికన్నా అందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఉషా. థ్యాంక్స్ వంశీ. తలుచుకోవడానికి జ్ఞాపకాలు, మొయ్యడానికి కన్నీళ్ళు ఇచ్చావు. సారీ ఉషా, నిన్నెంత మనస్ఫూర్తిగా ప్రేమించాను అంతే మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను. సరే అయితే ఏమైన తర్వాత? ప్రేమించిన అబ్బాయే క్షమించమని అడిగితే ఏం చేస్తాం? క్షమించేశాను, కానీ ఆ బాధ మాత్రం భరించలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళు తెచ్చిన పెళ్లి సంబంధానికే ఓకే చెప్పేశాను. రేపే నా పెళ్ళి. ఈ రోజుతో నా ప్రేమని, నా జ్ఞాపకాలని, వాటి తాలూకు అనుభవాలని అన్నిటినీ చెరిపేయాలని ఈ మద్యంతో యుద్ధానికి దిగాను. మీ బాధ అర్థం చేసుకోగలను, ఎందుకంటే ఎక్కడైతే మోయలేనంత ప్రేమ ఉంటుందో అక్కడే భరించలేనంత బాధ కూడా ఉంటుంది. వావ్, వాట్ ఏ కొటేషన్ సార్. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి మేడం, ఇప్పుడు మీకు ఎక్కిన మత్తు కాసేపట్లో దిగిపోతుంది, కానీ గతం మాత్రం మారదు. మనకి రాసున్నది మనల్ని బాధించినప్పుడు మనకు కావాల్సింది రాసుకుని ముందుకు సాగాలి. ఇదే జీవిత సత్యం. నా పరిచయం అద్భుతంలా అనిపించవచ్చు, కానీ అది కాసేపు మాత్రమే. అన్నీ ఇక్కడే వదిలేసి ఒక్కడుగు ముందుకు వేయండి చాలు. అయ్యో మత్తుగారు, మీరు నాకు కనిపించట్లేదు. ఇకపై నా అవసరం మీకు రాకూడదని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మేడం. మద్యం తాలూకు మత్తు తాగినోడికి మాత్రమే హాని కలిగిస్తుంది, కానీ మీ మనుషులు మతాలు, కులాలు, మోసాలు, కుట్రలు అనుకుంటూ ఇలా ఎన్నో రకాల మత్తులో మనిషికి మనిషికి మధ్య గోడలు కట్టుకొని జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు.